క్రైస్తవులు దిష్టి తీయొచ్చా? లేకపోతే తీయకూడదా? దీని గురించి బైబిల్ ఏమని చెప్తుంది? అయితే ఈరోజు టాపిక్ నేను చెప్పబోయేది క్రైస్తవులు దిష్టి తీయొచ్చా అనే దాని గురించి. చాలామంది ఇళ్లల్లో ఏదో కొంచెం తలనొప్పి వచ్చినా, లేకపోతే ఏదో నీరసంగా ఉన్నా, లేకపోతే జ్వరం కానీ సంథింగ్ ఏదైనా మన ఒంట్లో బాగాలేకపోతే దిష్టి తగిలింది అని చాలామంది అపోహపడుతూ ఉంటారు. అయితే సరే, దీని గురించి బైబిల్ ఏమని చెప్తుందో నేనిప్పుడు క్లుప్తంగా చెప్తాను, వినండి. ఫస్ట్ ఒక మిరపకాయలు గానీ, ఎండు మిరపకాయలు గానీ, నిమ్మకాయలు గానీ, అలాగే ఒక గుడ్డని కాల్చటం గానీ, లేకపోతే కల్లుప్పుతో దిష్టి తీయటం లాంటివి కానీ, వీటి వల్ల ఏమీ దిష్టి పోదు. అదొక కేవలం ఒక నమ్మకం మాత్రమే. అదొక అపోహ మాత్రమే. మనం ఏదైతే విశ్వసిస్తామో అది మన ఎదుట జరుగుతుందని బైబిల్ మనకి స్పష్టంగా చెప్తుంది. అయితే మనకి దిష్టి తగిలింది అని మనకెలా తెలుస్తుంది? మనం దిష్టి తగిలింది, అది తగిలినెంబట మన నుంచి పోతుంది, ఇలా పోతుంది, అలా ప్రాసెస్ ఉంది అని మనకెవరైనా చెప్పారా? లేదు. బైబిల్ దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తుంది. కనుక చాలామంది దిష్టి తీయడానికి ఎండు మిరపకాయలు తీసి చుట్టూ తిప్పేసి అగ్గి అదే మండుచున్న దాంట్లో లేకపోతే నిప్పుల దాంట్లో వేసేస్తూ ఉంటారు. ఆ కారుకి మనిషికి పట్టిన దిష్టి పోతుందని చాలామంది అపోహపడుతూ ఉంటారు. అలాగే కొన్ని రకాలైన దిష్టిలు ఉంటాయి. 3 సార్లు కల్లుప్పుని అటు తిప్పడం, ఇటు తిప్పడం, మళ్ళీ చీపురుతో కింద నుంచి పైకి కొట్టడం. మీకు తెలుసు చాలా వరకు ఇలా ఉంటుందని. అయితే దిష్టి అనేది బైబిల్ పరంగా చూస్తే అసలు అలాంటిదేమీ లేదు. మన క్రైస్తవంలో బైబిల్‌లో రాసిన ఒక వచనం గురించి చెప్తాను. 121 కీర్తన 7వ అధ్యాయం. మనము యెహోవా యొద్ద సమస్త కీడు నుంచి తప్పించబడాలని, సమస్త కీడు నుంచి కాపాడాలని ఆ లేఖనం మనకి తెలియపరుస్తుంది. అలాగే మీరు ప్రార్థించండి. మీ ప్రార్థన, మీ యొక్క విశ్వాసం దేవుని మీద, దేవుని వాక్యం మీద ఉంటేనే మనకి ఏ దిష్టి కానీ ఎలాంటివి జరగదు. అలాని దిష్టి లేదని మాత్రం చెప్పను. దిష్టి ఉంది. కానీ బైబిల్ పరంగా నిమ్మకాయలతోనూ, ఇలాగా పదార్థాలతోనూ, ఎండు మిరపకాయలతోనూ, వీటిలతోనూ తీస్తే మాత్రం దిష్టి పోదు. కనుక చాలామంది విశ్వాసం. మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి జ్వరం వచ్చింది. అయితే వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది అంటే వెంటనే ఆ టాబ్లెట్ తీసి ఆ బిడ్డకి ఇస్తుంది. ఇవ్వగానే అది వేసుకోగానే జ్వరం తగ్గిపోతుంది అని ఎప్పుడైతే తను నమ్ముతాడో వెంటనే జ్వరం తగ్గిపోతుంది. విషయం ఏంటంటే వాళ్ళ అమ్మ టాబ్లెట్ వెయ్యుండదు అక్కడ. దాని బదులు ఏదో ఒక చిన్న తీపి వస్తువు లాంటిది అక్కడ వేసి ఉంటుంది. అది టాబ్లెట్ అని అపోహపడి తను నిజంగా వేసుకుంటే తగ్గిపోతుందని విశ్వసిస్తాడో అప్పుడే అతనికి జ్వరం తగ్గుతుంది. ఇలా చాలామందికి వాళ్ళ రకాలుగా విశ్వాసాలను బట్టి ఈ ఆచారాలు నడుచుకుంటూ వస్తున్నాయి. బట్ ఇది ఒక ఆచారం మాత్రమే. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఎప్పుడైతే నమ్ముతామో ఆయన నమ్మిన వారికి ఆయన నామమును బట్టి శక్తి వస్తుంది. పలుమార్లు మీరు తలుచుకున్నప్పుడు యేసు నామములో నా జ్వరం తొలగిపోబడును గాక, యేసు నామములో నా బలహీనతలు తొలగిపోబడును గాక అని ఎప్పుడైతే మీరు 10 సార్లు పలుమార్లు దేవుడి నామాన్ని మీరు ఉచ్చరిస్తారో అప్పుడు మీకున్న ఈ యొక్క శరీరకు సంబంధించిన బలహీనతలన్నీ తొలగిపోతాయి. అంతవరకు చాలామంది ఈ యొక్క ఎండుమిరపకాయలు, కల్లుప్పు వీటి ద్వారానే దిష్టి పోతుందంటే చాలా వరకు అపోహ. ఇంకొంతమంది ఎర్ర నీళ్ళు తీస్తూ ఉంటారు. ఇవన్నీ ఆచారాలు. ఇవి జస్ట్ మాత్రమే. అలానే దిష్టి లేదని కాదు, ఉంది. కానీ మనం ప్రభువుని నమ్ముకున్న దగ్గర నుంచి మన విశ్వాసంలో అంతా దేవుడి మీదే మనం డిపెండెడ్గా ఉండాలి. ఆయన మీదే మనం విశ్వాసంగా ఉండాలి. ఆ రకంగా దేవుడి మీద ఎప్పుడైతే విశ్వాసంగా ఉంటామో మీరు ఖచ్చితంగా స్వస్థత పొందుతారు. ఆయనే స్వస్థత పరచువాడు. ఆయనే ఆరోగ్యాలని, అలాగే ఆయనే మనల్ని కట్టువాడు, కాచువాడు, రక్షించువాడు. ఆయన మీద మనం డిపెండ్ అయినప్పుడు మాత్రమే మనకి సమస్తము అన్నీ సకాలంగా దేవుడి కృపను బట్టి కాపుదల అన్నీ జరుగుతాయి. అంతేకాని తీస్తే దిష్టి పోతుంది, దాని ద్వారా తీస్తే దిష్టి, అసలు పదార్థాల ద్వారా దిష్టి పోతుంది అనేది ఎక్కడ లేదు. ఇది ఒక మూఢనమ్మకం, ఆచారం మాత్రమే. ఈ వీడియోలో మీకు క్లుప్తంగా అర్థమైందని అనుకుంటున్నాను. మీకు అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఏమన్నా మీకు ఇలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో తెలియపరచండి. వాటి గురించి బైబిల్ పరంగా మనం ఇంకా ఆలోచించి తెలుసుకుందాం. దిష్టి అనేది జస్ట్ ఒక మూఢనమ్మకం మాత్రమే. అంటే దిష్టి ఉంది, కానీ అది పోగొట్టాలంటే ఈ మిరపకాయల ద్వారా వాటి ద్వారా కాదు. మనం కీర్తన 21 అధ్యాయం 7వ వచనంలో చూసినట్లుగా మన యెహోవా సమస్త కీడు నుంచి తప్పించుము అని లేఖనం బట్టి మనం ప్రార్థన చేసుకొని విశ్వాసం ఉన్నప్పుడు వాటి నుంచి మనం విడుదల పొందుతాం. అలాగే జ్ఞాపకం చేసుకోండి, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మీ యొక్క ప్రార్థన విన్నపాలు కూడా కామెంట్ సెక్షన్లో తెలియపరచని మేము ప్రార్థిస్తాం. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ.